హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ అయితే నేను నా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ మొత్తం మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇంకొకటి వచ్చేసి థ్రెడ్ బ్యాంగిల్సే కాకుండా నేను ఇట్లా ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా తీసుకున్నాను. ఇంకొకటి ఈ సిల్వర్ కలర్లో కూడా తీసుకున్నాను. ఇవన్నీ నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇవి 2 టైప్స్ బ్యాంగిల్స్ అండి. ఒకటొచ్చేసి లక్ష్మీ కాసుల గాజులు, ఇంకొకటేమో మామూలు చిన్నపిల్లసి గాజులండి. ఇవి ఏమన్నా ఫంక్షన్స్కి అట్లా బయటకి వేసుకెళ్ళడానికి అయితే చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇవేమో లక్ష్మీ కాసులు. ఇవి మనం విడిగా వేసుకున్నా బాగుంటుంది, లేకపోతే థ్రెడ్ బ్యాంగిల్స్ మీదకి పేరప్ చేసుకున్నా చాలా బాగుంటుందండి. నేను అది మీకు తర్వాత థ్రెడ్ బ్యాంగిల్స్తో పేరప్ చేసి చూపిస్తాను. ఇవి వచ్చేసి మామూలు ఫ్యాన్సీ వండి. ఇవి వచ్చేసి నాకైతే 90 రూపీసే పడ్డాయండి. ఫ్రీ డెలివరీనే ఇది. మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. చిన్నపిల్లలకైతే చాలా సింపుల్గా నిండుగా ఉంటుందండి, పట్లంగాల మీదకైనా దేనికైనా. ఇవి వచ్చేసి సిల్వర్ టైప్లో తీసుకున్నానండి. ఈ క్లిప్ కూడా వీటికి మ్యాచింగ్గా ఉంటుందని ఒక దగ్గరే పెట్టేశాను. ఇదిగోండి, ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. ఈ క్లిప్ వచ్చేసి కొంచెం హెయిర్ చిన్న పార్టీషన్ తీసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 120 రూపీస్ పడ్డాయండి. దీని మధ్యలో కూడా ఇంకొన్ని సన్న గాజులు అయితే ఉండాలి, అవి ఎక్కడో మిస్ అయినాయి. వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. ఒక హ్యాండ్కి మనం ఒక సింగిల్ బ్యాంగిల్ చాలు, చాలా లుక్ మారిపోతుంది. ఏమన్నా కాటన్ డ్రెస్సెస్ మీదకి, కాటన్ శారీస్ మీదకైతే పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి ఇది. ఇవి కూడా సిల్వర్ కలర్లోనే తీసుకున్నానండి. ఇవైతే మొత్తం 4 బ్యాంగిల్స్ వస్తాయి, 2 అయితే మిస్ అయినాయి. ఇది కూడా వచ్చేసి చాలా తక్కువ కాస్టేనండి. వీటిని మనం పేరప్ చేసుకోవచ్చు. ఇది ఒక సెట్లా ఉంటుందని ఇట్లా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవి చాలా అయితే నిండుగా ఉంటుంది. చూడండి, ఇందులో 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ అయితే ఉంచారు. దీనికి వచ్చేసి మధ్యలో బ్యాంగిల్స్ ఏమో ప్లెయిన్గా ఉంటాయండి. కావాలంటే మనం వాటికి ఇట్లా కుందన్స్తో కూడా మనం రీమోడల్ చేసుకోవచ్చు. సింపుల్గా కావాలంటే ఇలా ఉంచవచ్చు. ఇదిగోండి, ఇక్కడ చిన్న కుందన్ ఉంది కదా, అవి మధ్యలో మనం సెట్ చేసేసుకుంటే ఇంకా హెవీ లుక్ అయితే వస్తుందండి దీనికి. నెక్స్ట్ వచ్చేసి పింక్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇవైతే నార్మల్ బ్యాంగిల్స్ కన్నా చాలా లావే ఉన్నాయి. 2 చాలండి, చాలా హెవీ లుక్ వచ్చేస్తుంది. దీనికైతే మధ్యలో బ్యాంగిల్స్ ఏమి రాలేదు, ఓన్లీ 4 బ్యాంగిల్స్ ఇది ఒక సెట్గా వచ్చిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ అండి. ఇవైతే నేను ప్లెయిన్ బ్యాంగిల్సే తీసుకున్నాను. ఇదంతా నేనే డెకరేట్ చేశానండి. ఇది వచ్చేసి ఇదిగోండి, ఇట్లా ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చాయి, ఏం కుందన్స్ ఏం లేదు. ఇదంతా నేను ఇదిగోండి, ఇది ఒక చైన్ సిల్వర్, అంటే వైట్ స్టోన్స్లో ఒకటి చైన్ ఉంటుంది కదా, దాన్ని నేను కట్ చేసి ఇట్లా ఇట్లా పెట్టానండి. మళ్ళీ అందులోనే సింగిల్ కుందన్ ఉన్నది కట్ చేసి నేను అట్లా మధ్యలో డెకరేట్ చేశాను. ఇంకా హెవీ లుక్ కోసం నేను ఇట్లా కుందన్స్ 2 టైప్స్ ఆఫ్ కుందన్స్ని కూడా నేను పెట్టుకున్నాను. ఇవైతే చాలా తక్కువ కాస్ట్ అండి, 70 రూపీస్ అట్లా వచ్చాయి. మనం వీటిని ఇట్లా కూడా పేరప్ చేసుకోవచ్చు అండి. యాక్చువల్గా నాకు పింక్ అండ్ గ్రీన్ కలర్ లెహంగా మీద కానీ ఇవి తీసుకున్నాను. మనం ఇట్లా పేరప్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఆరెంజ్ కలర్ థ్రెడ్ బ్యాంగిల్స్ అండి. ఇదైతే సెట్ మొత్తం ప్లెయిన్గానే వచ్చింది. నేను ఈ కుందన్స్ సపరేట్గా తీసుకొని స్టిక్ చేసుకున్నాను. మనకి కుందన్స్ ఉన్నవి ఒక కాస్ట్ అండి, లేనివి ఒక కాస్ట్. కుందన్స్ లేనివి అయితే మనకి చాలా లో కాస్ట్లో వస్తాయి. ఇదిగోండి, ఇవేమో మధ్యలో వాటికి కొంచెం రౌండ్ షేప్ పెట్టాను. మనం సైడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదండి, దాని మీదకైతే హెవీగా పెట్టుకోవాలి. ఇదైతే నేను ఇట్లా అరేంజ్ చేసి కుందన్స్ అన్నీ పెట్టుకున్నానండి.
ఒక 2 బ్యాంగిల్స్ తీసుకొని మనం చేసుకోవాలి. ఈజీగా అయిపోతుంది అది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇవి గ్రీన్ బ్యాంగిల్స్ అండి. ఇవొచ్చేసి మెటల్‌వి చాలా అంటే చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయండి. మనం దీన్ని రెడ్ అండ్ గ్రీన్‌కి పెయిర్ అప్ చేసుకోవచ్చు. అసలు మన అటైరే మారిపోతుందండి. ఇది గనుక ఉంటే చూడండి ఎంత రిచ్ లుక్ వచ్చేసిందో. ఇదిగోండి ఇట్లా పింక్ అండ్ గ్రీన్‌కి కూడా మనం పెయిర్ అప్ చేసుకోవచ్చు. చాలా చాలా బావుంటుంది. ఇంకొకటండి ఈ థ్రెడ్ బ్యాంగిల్స్‌కి నేను చెప్పాను కదా! ఈ కాసుల గాజులైతే చాలా బావుంటాయని. ఇప్పుడు చూసేది ఎట్లా ఉందో తెలీదు గానీ, వేసుకుంటే మాత్రం చాలా బావుంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ కాసు బ్యాంగిల్స్ ఇట్లా థ్రెడ్ బ్యాంగిల్స్‌తో పెయిర్ అప్ చేసి ట్రై చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నెక్స్ట్ వచ్చి ఇది మెరూన్ బ్యాంగిల్స్ అండి. ఇది రెడ్ బ్యాంగిల్ యాడ్ అయింది. ఇవొచ్చేసి మెరూన్ అండి. ఇవి కూడా ప్లాస్టిక్ కాదండి ఇది. ఇవి బ్యాంగిల్స్ కూడా మెటల్ బ్యాంగిల్స్‌కి థ్రెడ్ చుట్టారు. ఇవైతే చాలా బావుంటాయండి. ఇవేమో ప్లాస్టిక్ బ్యాంగిల్స్. అంటే మట్టి గాజులైతే గనక చిట్లిపోతాయి గదా! ఇవేమో ప్లాస్టిక్. ఇదొచ్చేసి మెటల్ బ్యాంగిల్ అండి. చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. నాకు తెలిసి ప్లాస్టిక్ వాటికన్నా ఇవి చాలా స్ట్రాంగుంటాయి. ఇవి తీసుకోవడం బెటర్. ఇదిగోండి మనం మెరూన్ అండ్ గ్రీన్ గనక పెయిర్ అప్ చేసుకుంటే చూసారా ఎంత బావుందో. మనం ఒకసారి ఇట్లా అన్నీ గనక పెయిర్ అప్ చేసి చూసుకొని దానికి తగ్గట్టు గనక వేసుకుంటే అసలు చాలా చాలా బావుంటుందండి. ఇదొచ్చేసి బాగా మెటల్ లావు గాజుతోటి చేశారండి. చాలా స్ట్రాంగుంది. ఇది గూడా వచ్చేసి 140 రూపీస్ అట్లా పడిందండి 4 బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి యెల్లో బ్యాంగిల్స్ అండి. ఇవి మనకి పట్టు చీర యెల్లో కలర్‌ది మ్యాండేటరీగా ఉంటుంది. మామూలు శారీ అయినా మనం ఈ గ్రీన్ గానీ, మెరూన్ గానీ వీటితో పెయిరప్ చేసుకుంటే చాలా బావుంటుందండి. చూడండి. మనకి ఖచ్చితంగా మెరూన్ అండ్ యెల్లో కలర్ డ్రెస్ గానీ, శారీ గానీ అయితే ఉంటుంది. ఆహ్, ఇది గూడా వచ్చేసి మెటల్ బ్యాంగిల్ అండి. చాలా స్ట్రాంగుంటుంది. ఇవైతే చాలా స్టాండర్డ్‌గా అయితే ఉంటాయండి. ఈ సెట్ కూడా వచ్చేసి 140 పడిందండి. ఇవేమో సన్న బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్ వచ్చేసి 135 రూపీస్ పడిందండి. ఇది మల్టీ కలర్. మనకేమైనా మల్టీ కలర్ డ్రెస్ ఉంటే గనక దాంతోటి పెయిరప్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇది వేసుకోవడం గూడా చాలా ఈజీ అండి. మామూలు మన బ్యాంగిల్స్ అయితే మన చెయ్యి కొంచెం లావైనా పట్టవు కదా! ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి. తీయడం గానీ, వేసుకోవడం గానీ. ఇదిగోండి ఇక్కడ దీనికైతే మధ్య మధ్యలో స్టోన్స్ కూడా ఇచ్చారు. చూడండి ఎంత బావుందో. చాలా ఫ్లెక్సిబుల్‌గా చాలా బావుంటుందండి. ఇదంతా కలర్స్ గూడా కాదండి. దాని మీద ఎనామిల్ అంటే దాని పైన కోటింగ్ గూడా వేసేశారు. మనకసలు కలర్ పోతుందన్న ఇది గూడా ఉండదు. మీరిది మీషోలో అంటే పిక్ పెట్టి మీరు సెర్చ్ చేయండి కరెక్ట్‌గా వస్తుంది. ఇది నా దగ్గర మిస్ అయింది లింక్ ఇవ్వడానికి. నెక్స్ట్ ఇదొచ్చేసి బ్రాస్లెట్ టైప్ అండి. ఇవి వైట్ కలర్ అట్లా స్టోన్స్‌లా వస్తుంది. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుందండి. ఎలాస్టిక్ టైపు. మనం ఇట్లా ఈజీగా వేసేసుకోవచ్చు. దీని బ్యాక్ సైడ్ గూడా కలర్ ఏమంత పోలేదండి. చాలా బావుంది క్వాలిటీ. ఇదొచ్చేసి మీషోలో 100 రూపీస్‌కే వచ్చిందండి. చాలా చాలా ఇది అసలు నేను మీషో వచ్చిన కొత్తలో తీసుకున్నానండి. ఇప్పటిదాకా అయితే కొంచెం గూడా కలర్ పోలేదు. చాలా బావుంది. బెస్ట్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఎలాస్టిక్ పోవడం గానీ ఏమీ లేదు. ఈ నెక్స్ట్ బ్యాంగిల్స్ వచ్చి మనం రెగ్యులర్‌గా అసలు చాలా కామన్‌గా యూజ్ చేసే బ్యాంగిల్స్ అండి. మనం మట్టి గాజుల్లో అటు ఇటు సైడ్ బ్యాంగిల్స్ ఏస్తాం కదా! ఇవైతే అసలు మెరుపు కానీ చాలా బావుందండి. పిచ్చి మెరుపులాగా గూడా లేదు. చాలా అసలు 1 గ్రామ్ గోల్డ్ ఎట్లయితే ఉంటుందో అట్లాగే ఉన్నాయి. ఇంకొకటొచ్చేసి ఇవి వంకీ గాజులండి. ఇవి గూడా చాలా బావుంటాయి. మనకు కొంచెం డిఫరెంట్‌గా కావాలనుకుంటే ఇవి ట్రై చేయొచ్చు. చాలా సింపుల్‌గా చాలా బావుంటాయండి. మనం ఎట్లా వేసుకున్నా గానీ అదొక సెట్ లాగా అయితే వచ్చేస్తుంది. చూడండి. ఇవైతే చాలా బావుంటాయి గాజులు.
ఇంకా లాస్ట్ సెట్‌కొచ్చేస్తే ఇవి అసలు చాలా బావుంటాయండి. ఇవి ఎంత అందంగా ఉంటదంటే, ఇవొచ్చేసి 130 రూపీస్‌కే 4 బ్యాంగిల్స్ అండి. మనం వీటిని మామూలు బ్యాంగిల్స్‌తో గూడా పెయిరప్ చేసుకోవచ్చు. మట్టి బ్యాంగిల్స్ తోటి పెయిరప్ చేసుకోవచ్చు. చాలా అయితే చాలా బావుంటుంది. మనం ఇలా కాకుండా కొంచెం డిఫరెంట్‌గా కూడా వేసుకోవచ్చండి. ఇట్లా మధ్యలోకి వేసుకొని ఇట్లా కూడా పెయిరప్ చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. మీకు ఈ బ్యాంగిల్స్‌లో ఏవి నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీకేమైనా లింక్ కావాలన్నా గానీ మెసేజ్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఇవాల్టి వీడియో. మీకు ఇది తప్పకుండా నచ్చిందనుకుంటున్నాను. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.